ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి ఎన్నో ధర్మ సూక్ష్మాలు మన పురాణాల్లో, శాస్త్రాల్లో, ఇతిహాసాల్లో తెలుపబడ్డాయి. వాటిలో కొన్ని మనం తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు భారతంలోని ఒక ధర్మ సూక్ష్మాన్ని మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణ అవతారంలో మొత్తం వధలే ఎక్కువ. ఎందుకని? భగవానుడు ఇన్ని వధలను చేయడం ఔచిత్యమేనా? ఇప్పుడు అధికంగా దుష్టులు ఉన్నారు కదా, ఎందుకు ఉపేక్ష చేస్తున్నాడు అనే ప్రశ్నలు మనకి ఉదయించడం సహజం. అయితే ఇందులో ధర్మ సూక్ష్మం ఉంది. అది భారతంలో మనకి ఆయచ దుష్కృతాం అని భగవద్వచనం. వినాశాయచ దుష్కృతాం అని భగవద్వచనం. దుష్కృతములను చేసిన వారిని నశింపచేయడం ధర్మరక్షణ కోసమే. అసురాంశలు మానవుల రూపాలలో, అందున పాలకుల రూపాలలో ఉన్న కాలం అది. ఆ అసురాంశలను నిర్మూలించి భూమికి క్షేమాన్ని కలిగించాడు. పైగా అసురాంశ కల జీవులను తాను వధించడం ద్వారా, యుద్ధంలో వధింప చేయడం ద్వారా సద్గతులను కలిగించాడు. అయితే వాటి లక్ష్యం ఏంటంటే పరిత్రాణాయ సాధూనాం ధర్మ సంస్థాపనార్థాయ అని మరవరాదు. ఆయన విధించిన వారి కన్నా పరిరక్షించిన వారి సంఖ్యే ఎక్కువ. స్వామి చేత నాడు వధ పొందిన వారు బలంతో, తపస్సుతో ప్రాకృతిక శక్తులను జయించిన వారు. వారిలో కొందరు అసురాంశలైతే మరికొందరు దేవతాంశలు. భగవానుంశలు మానవులుగా వచ్చి పని నెరవేరాక మానవ శరీరాలు విడిచి మళ్ళీ తమ మూల దేవతామూర్తులలో లీనమయ్యారు. రక్షణ అయినా వధ అయినా వారి వారి కర్మలకు ఫలితంగా పరమేశ్వరుడి ప్రసాదిస్తాడు, కానీ రాగద్వేషాలతో కాదు. ఈ యుగంలో దుష్టులు అధికంగా ఉండవచ్చు, ఉన్నారు కూడా. కానీ వారిని అధివ్యాధులు, శత్రువులు, ఉత్పాతాలే వారి కర్మ ఫలాలుగా వచ్చి వధిస్తాయి. అదన్నమాట. అందుకే మరి ఆనాడు వధించాడు, ఇప్పుడు దుష్టులు ఎక్కువ మంది ఉన్నారు, వధించట్లేదే అనే ప్రశ్నకి అక్కడి ధర్మ సూక్ష్మం. అక్కడ అలాగా వధిస్తే ఇక్కడ ఈ యుగాంతంలో కల్కి రూపంలో వచ్చి మ్లేచ్ఛ వధ చేస్తాడని పురాణ కథ మనం చెప్పుకుంటున్నాం. ఈ యుగంలో దుష్టులు అధికంగా ఉండవచ్చు, ఉంటారు కూడా. కానీ వారిని ఆదివ్యాధులు, శత్రువులు, ఉత్పాతాలే వారి కర్మ ఫలాలుగా వచ్చి వధిస్తాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.